శనగొడులు కొంత మీదంటే అమ్మవారి ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ మాటలు 72 కిలో పడ 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 ఎరిగినవి ఎనక మళ్ళీ చూసే వరకల్లా రామ పరశురాముడు ఎదురుగా నిలబడ్డాడైనా రామ పరశురామయ్య దారిద్రుడు వైనంత దూరం వనవల్ల వానగొడిచినట్టు ఏంటనేమంటావు రామ పరశురామయ్య రామంతో నిన్ను పక్కలేని చేయించడానికి గిరికి ఊరికొచ్చి కళ్ళ మీద పట్టడమ్మ ఎల్లమ్మ ఎల్లమ్మ కొడుకు రాముడు రామయ్యో తల్లినున్నరా రామయ్యో రామయ్యో గన్నరా భార్గవి రామ వేసినారా రామయ్యో కొడుకుల బిడ్డల నేను కానమ్మా నువ్వు కొన్నాళ్ళు సుఖపడదామనుకున్నారా కొడుకుల నరికయ్యరా భగవంతుడా కొడుకులమ్మా ఈ కొడుకులే పెరిగంగా ఎవరి వాళ్ళమ్మా నాడు భర్తనమ్మా ఎల్లమ్మకు ఎడియాది కోసం ఉంది వస్తున్నానమ్మా ఓనాల జవదగ్ని నువ్వన్న మాటలయ్యా ఓ దేవుడు ఎదిగి నిజమాయనయ్యా రాజా ఉన్నప్పుడే సర్వరాజ్యం ఉండేనా రామయ్యా కొడుకుల రాజమ్మ ఈ రాజమే ఎవరి రాజం అయిపోయానమ్మా అన్ని దత్తర మునిగే ఓ దేవుడు మొగలెత్త బలమ్మాయనా నీడతోని ఓ దేవుడా ఏ నీడ సరిరాదమ్మా అమ్మంటే అలసంబులేరాయనా తల్లంటే దాని పరము లేదు కొడుక అందరూ రామయ్యో ఏ తప్పు వేయలేదు రామయ్యో వేయలేదు రామయ్యో ఎంతమంది తల్లి పిల్లలకు ఎడబాబి పుట్టినా ఎంతమంది భార్య భర్తలకమ్మ ఎడబాబి పుట్టినా రామయ్య భర్తరాజ్యం ఉన్నప్పుడమ్మా సర్వరాజ్యం ఉండరా రామయ్య కొడుకుల రాజ్యమమ్మ ఈ రాజమే అయిపోయానమ్మా పేరు పెట్టాల వర్గా భగవంతుడు ఎల్లమ్మ పేరు ఎవరు పెట్టినమ్మా ఒకనాడు బాలగాడు ఒకనాడు చేరగాదు మా నాయన ముందు భూము నేలమంటే రాధాగిలు ఒక వట్టరా రాముని ముద్దు కాదు రాముడంటే ఎవరో శ్రీమన్నవరన్న పడవారి ఎల్లమ్మ గర్భన పరశురాముని అవతారం మీద పుట్టిండు గడ్డం వల్ల వాడు పూర్వాలు రాముడు ఒకడు నామాలు మూడు వల్ల
పుట్టిన రాముడైనా ఊకుంచేవారు లేరు ఉద్ధరించేవారు లేరు రాముణ్ణి తల్లి కాలం మీద పడ్డ రాముని కనకరం వస్తలేదు. ఎందుకంటే గాలిముళ్ళ కోట మలసేటి రాజులతో మాత్రమైన పంచవాళ్ళతో పొంగరాలు ఆట పోయిండు. రాముడు ఆటల్లో కలిసిండు, పాటల్లో కలిసిండు. రాముడితో ఆడలేక గెలవలేక తన్య గుర్రాన్ని రోలాట వేసినట్టు నీకు తండ్రిగా కడి తండ్రి వచ్చినాక పిన్న తండ్రికి మీ అమ్మ మిమ్మల్ని కన్నది. తిరుపతి వయ్యాడు దిగ వేసర్లకు పర్వతం వయ్యాడి పచ్చ వేసర్లకు అసలు కాడి పిల్లలతో పరగాశకం ఆడి కన్నది మీ అమ్మ. కవల వల్ల ఇంటికాడ తీయటి కళ్ళు లేద ముందల కన్నది. నండేలి కొడుకులో రాజ్యాలు ముండేలి కొడుకులో ముచ్చరిక లేదు. నీ అయ్యవుడు నీకు తెలియదు రామయ్య. పెట్టిన చెట్టేమో పేరాలు పడ్డ చెట్టేమో బలవంత వాసుకపోతుంది. నువ్వు ఎన్ని ఇత్తనాల పుట్టామో అందుకనే ఇంత బలం రామ అన్నప్పుడే తల్లి కాళ్ళ మీద పడ్డ రాముడు కనకరం వస్తలేదు. తల్లి ఎవరి తల్లి పేగర్లోని తల్లి తల్లినా తన తండ్రి చేరు చెప్పమంటే తల్లి పట్టినాడుగా కను రామయ్య. చెప్పాలి తండ్రి పేరు రామ 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 తండ్రి పేరు చెప్పేదాకా దేవి ఎల్లమ్మ తల్లి నిన్ను ఇడవబోనుగా ఇడవబోనమ్మ రామ 33 వద దేవతలు ముచ్చలు గీతలే నాకన్నా తండ్రి 2000 పెట్టి చూస్తే నేను ఎట్టిగా అడుగుతున్నా ఎల్లమ్మ. నక్కులేసి పొంగుతున్నవే దేవి ఎల్లమ్మ రామ నమ్మరాదు నమ్మరాదుగా రామ రామ ఆడివాళ్ళ నమ్మరాదుగా దేవి ఎల్లమ్మ రామ. కటి లోపల నీళ్ళు పోసి తలకాలు తీపించే కులము రేణుక ఆకాశం మీద ఉన్న చుక్కలు లెక్క పెట్టవచ్చు, సముద్రంలో నడిచే చేపలు లెక్క పెట్టవచ్చు, తెల్లటి కాకిని చూడవచ్చు. అట్టం దేవుడు పొడుగు మూడు రాజధాని గర్వం ఉన్నమారు అని ఆ దేవతలు ఆడివాళ్ళ నమ్మరాదు నమ్మరాదు చుట్టం ఎందుకు మొక్కుతాం దేవుడు ఎందుకు ఎక్కితే మరి గుర్రం ఎందుకు తండ్రి పేరు చెప్పారు కన్న తల్లి ఉండేందుకు లేకెందుకు చండగొట్టలు పట్టిండు కరుణావయ్య రామ ఎడమీ సంగతి పెట్టలే భార్గవి రామయ్య ఎన్ని ఎల్ల చేసిండు రామ 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 గుడిమి సమయత్తు పెట్టలే భార్గవి రామయ్య గుడ్లు ఎల్ల చేసిండు రామ 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 కట్టకింత కండన లేదు దేవి ఎల్లమ్మ ఆసన పెడుతుంటే మగవాళ్ళకి లేని నేను నాడు వీళ్ళకుంటుంది అంటలమ్మా. రాముడి సెల్లె ఎల్లమ్మ బిడ్డ సిరియాల గౌరీదేవి చూసింది. అన్నా పరశురామయ్య తల్లి గర్భాన ఉండి తల్లెత్తు కొడుకువై రామా చేసుకున్న భార్యలో ఉంచుకున్న ఉండరు. ఇది కాల్తోని అంత నువ్వు చేయెత్తి కొడుతున్నాము. నీకు న్యాయము కాదురా, నీకు తెలవము కాదురా. కన్నతల్లిని కాలెత్తి తండ్రివాడు కమ్మరింటికన్నా దాఖలు మొత్తాయి పుట్టు. చెల్లెని చేయెత్తి కొరినవాడు చెట్ల చెరువు చెట్టుగా బామై పుట్టు. అన్నల్ని మాట ఎత్తి తిట్టిన వాడు జామాలు నంద లోపల పురుగై పుట్టురా. కఠినమైన కన్న తల్లి ఒట్టినైనా ఎవరికని పుట్టినైనా గుర్రం సవారి అన్నా పరశురామయ్య. ఏది గంట తండ్రి ఏనాడు ఒరిగిపోయిందో ఏకల పుట్టంత తల్లి ఉండేప్పటికీ అన్నా పరశురామయ్య రొమ్ముకు రోగులు కట్టుకొని సవరించింది, పెంచి పెద్ద చేసింది. గిరిగిరి ఊరికొచ్చి రావుని కళ్ళ మీద
కొట్టరాదు కొట్టరాదు అన్న కొట్టరాదు కొట్టరాదు అడవిల్ల సిరియాల గౌరమ్మ అడవిల్ల సిరియాల గౌరమ్మ రకాల కన్నీరు ఇవ్వటనే కన్న తల్లి కాళ్ళ మీద పడ్డ కనకరం రాదు పొగబుట్టి చెల్లి కాళ్ళ మీద పడ్డ కనకరం రాదు ఎందుకంటే మనిషి రాదు అన్న మాట లేరు ఒకరిని ఫోటో వేసిన విధం అవుతున్నది తల్లి ఎవరి తల్లి బేగర్లో తల్లి చెల్లె ఎవరి చెల్లె చెల్లె కాదు చెరి బీరకాయ మొగిలి పువ్వు ఒకటైన ఒకటైన మగవాళ్ళ కనుక ఆమె పువ్వు ఒకటైనా అర్థము ఒకటైనా ఆడవాళ్ళ రాసము ఆడవాళ్ళ కనుక అది తల్లి కాదు ఇది చెల్లె కాదు తల్లి మీద పిల్లని తల్లి వేసి మారు దెబ్బలమ్మ మా తించవచ్చేవి మారు దెబ్బలమ్మ తించవచ్చేవి మారు దెబ్బలు మధ్యస్తుంటే అమ్మవారు వెనుక పంచదేవత చూసినారి రామ పరశురామయ్య తప్పు చేసింది నేను దొంగతనం చేసింది నేను అందరం చేసింది నేను కన్నడాన్ని నేను పెంచిందాన్ని నేను రామ నన్ను కొట్టు తీస్తే నా ప్రాణం దిగి ఆవిడమైన ఆడవిల్ల ఆత్మ గొప్పది ఆడవిల్ల శాపన అర్తివారి శాపన నీకు తప్పది రామయ్య బిడ్డ నిలబడమ్మ ఎల్లమ్మ గౌరీదేవి కనుపు మీద మన్ను అయ్యా గౌరమ్మ కనుపు కంటినే బిడ్డ గౌరీదేవి కనుక నన్ను కొట్టురాలి కాకపోతే బిడ్డ తని కొట్టురాలనైతే గౌరమ్మ అని కొట్టురాలనైతే ప్రాణం వెళ్ళిపోయినాక గౌరీదేవి నువ్వు అమ్మాని ఎవరిని పిలుచుతావే అమ్మాని ఎవరిని పిలుచుతావే మగ పిల్లలంటేనే గౌరీదేవి మగ పిల్లలంటేనే గౌరీదేవి వాళ్ళు బంగారు పుల్లలే గౌరమ్మ బంగారు పుల్లలే గౌరమ్మ మూడూళ్ళ కైపూర్ణం పెట్టుకోను బిడ్డ కైపూర్ణం పెట్టుకోని బిడ్డ మూడేళ్ల కైపూర్ణం పెట్టుకోని బిడ్డ మూడేళ్ల కైపూర్ణం పెట్టుకోని బిడ్డ ఏడనున్న పొట్ట గంజి గుడి బిడ్డ బస్కి బట్ట కట్టరే గౌరమ్మ పట్టనే గౌరమ్మ అడవిల్ల ఉన్నవే గౌరీదేవి అడవిల్ల ఉన్నవే గౌరీదేవి నా ప్రాణం వెళ్ళిపోయినాక గౌరమ్మ గౌరమ్మ అమ్మని ఎవరిని పిలుస్తుందవే అమ్మాని ఎవరిని పిలుస్తావే మరి చిన్నమ్మలు లేకపోయి బిడ్డ మరి పెద్దమ్మలు లేకపోయిరే పెద్దమ్మలు లేకపోయిరే అమ్మలేని పిల్లలే గౌరమ్మ అమ్మలేని పిల్లలే గౌరమ్మ పిల్లలుంటే గౌరమ్మ కయ్యాల బాలు బిడ్డ దయ్యాల బాల బిడ్డ ఏడాది 365 రోజులు ఏడాది 365 రోజులు 165 రోజులల్ల బిడ్డ 165 రోజులల్ల బిడ్డ 12 నెలలే గౌరమ్మ 12 నెలలే గౌరమ్మ పండుగ నీవు గౌరీదేవి పండుగ నీవు గౌరీదేవి ఎవరిలో పండి నీవు ఓతవమ్మ ఎవరిలో పండి నీవు ఓతవమ్మ శ్రీయాల గౌరీదేవి రావే ఎక్కడ పోయిందో మన అయ్యో గైకు నువ్వు అదికు నేను గైకు బిడ్డ నీకుల మనోయ మన్నత మశాన్ని పొగలేసి నేను పిడికల పొగలేపిన్నా నాయన ఇంత మల్లె పూల పూజ చేస్తే నేను 10 గాలి తెచ్చి పక్కల పోసిన్నా నాయన అన్నాడుతుంటేనైనా జాలిసగ్రాపురి పట్టణం లోపల చిన్నల పెద్దలు సీమా చదువులు కట్టన కాపులు కమ్మ జన్మజనులు 18 వర్ణాల వారు చూసిన రామ పరశురామయ్య నీ తల్లి నేరం చేసిందో తప్పు చేసిందో మేము చూడు రాలేదు జాలిసగ్రాపురి పట్టణం లోపల ఎల్లమ్మ రాకముందుకైనా లేకుంటే మాపుంటే లేకుండకపోయేది వచ్చేసరికి దొడ్డుపట్ట కలిగింది దొప్పలమ్మని కలిగింది బతుకు మేము బతుకుతున్నాం రామయ్య మట్టాడు మాను పోయినాక తల్లిని చంపుకుంటూ సాదుకుంటామని ఇష్ట ప్రకారము ఇన్ని రోజులు మా చాంబల వాడల్లో
కురువాటి సేవించారు కుదిరాడు వీళ్ళు అనుకుంటాము 7 తరాలు అడవులు అనుకుంటాం మొత్తం చెప్తే అయిపోతే 5 నిమిషాలు మాత్రమైన రామయ్య మాత్రం మార్గల జాంబాలకు వడుకంగా పడి వాళ్ళు పోసుకున్నది జాంబాలకు దీవించి దీవనార్థి పెట్టింది రామయ్య మన ఊరు కాదు పల్లె కాదు నిండు సభ లోపల నా ఇజ్జతి ఇవ్వాలని ఎందుకు చేస్తున్నావు మా చేడుదవరు మన ఇంటికి పోయినాక సేవలు గర్జలు చేసిన బచ్చాలు అల్లాన బెరడు బెల్లాలు ఖర్జూరలు అలమాలి బచ్చాడు ఆవునది ఒకటి 66 కూడలు 76 మజ్జిగలు ఒక్కొక్క మాట నీకు తండ్రి పేరు చెప్తానని చేరవచ్చింది ఆడికెళ్ళి మార్గం మధ్యాహ్నం చేరవచ్చింది 24 ఏళ్ళకి ఇంకా 3 రోజులు తక్కువ ఉన్నది నేను ఇన్ని రోజులు బ్రతికింది ఒక ఎత్తి 3 రోజులు ఎట్లా బతకాలి తండ్రి పేరు చెప్పకపోతే రాముడితోడు బ్రతకలేను నా భర్త పేరు చెప్తే నేను తగవాలి చేస్తున్నట్టు రామా నేను ఏమన్నా బాబు పొక్కుతున్నాను వెళ్ళమ్మా రామయ్యా నేను తండ్రి పేరు చెప్తా గాని నేను ఒక శాస్త్రం చెప్తా శాస్త్రానికి అర్థం చెప్పాలా రామయ్య నీ కర్ణ కటాక్షం ఉంటే నేను శాస్త్రం ఇప్పి చెప్తా ఎటువంటి శాస్త్రమో ఇప్పుడు చెప్పమన్నది మాత్రం రాముడు అన్నాడు రాముడు ఏమన్నాడు పండాల్లో ఆమె ఎల్లమ్మ ఏమన్నది రామ పరశురామయ్య పండల్ల పండు ఏ పండు గొప్పది ఏ పండు తీపిది తాటి పండు పలస పండు అరటి పండు మామిడి పండు ఎన్నిలో పండ్లు చెప్పిండు రాముడు ఏ పండు గొప్ప కాదు రామయ్య తండ్రి పేరు అడిగినంటే నేను శాస్త్రం ఇప్పి చెప్తానన్నది ఏమడగాని చెప్పన్నాడు పండల్ల పండు ఏ పండు తీపి కాదు కడుపులో పుట్టిన కొడుకు బిడ్డ కన్నా తీపైన పండు లేదు 60 ఏళ్ళ కొడుకైనా తల్లి కట్టబాలుడే ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకే ఢిల్లీకి రాదైనా ఆరి అంటారు కానీ రాదైతే అన్నది తల్లి ఆ విధంగానైనా ఆ రాముడు అన్న చెల్లమ్మ శాస్త్రం చెప్పింది అమ్మ నాకు ఈ శాస్త్రం తెలుసు గాని నేను చెప్తున్న వరకు నువ్వే చెప్పినవే రామ 2వ శాస్త్రమే తెలుస్తుంది ఆ కన్నెల్ల కన్ను ఏ కన్ను గొప్పది ఏ కన్ను గొప్పది చూపు గొప్పది అన్నాడు ఏ కన్ను చూపు గొప్పదని ఎల్లమ్మని మర్రి కన్ను గొర్రె కన్ను ఏ కన్ను మనిషి కన్ను ఎన్నో కన్నులు చెప్పిండు ఏ కన్ను గొప్ప కాదు రామ పరశురామ పెద్ద బోధ కన్ను గొప్పది చూపు గొప్పది ఇన్ని కన్నుల కన్ను పెద్ద బోధ కన్ను ఎంత గొప్పదంటే అరే ఊరి లోపల పశువు పడిపోతుంది జాంబవులు వస్తారు ఊరు తూర్పు శర్మం తీస్తారు రక్తం బండి మీద పడితే 60 ఆవిడ ఉన్న పెద్ద పూజకు ఆవిడంత రక్తం ఉంటే బండికి వెడల్పు కనిపిస్తుంది తెల్లారు వరకల్లా మాత్రం ఆ పెద్ద పూజలన్నీ వచ్చి మాత్రం గొడ్డు మీద అవుతాయి ఈ శాస్త్రం తెలుసు అన్నాడు శాస్త్రం వేస్తాడు రాముడైనా ఎల్లమ్మ 3వ శాస్త్రం తులమల్ల తులం ఏ తులం గొప్పది అంటే అది ఎన్నో దూరాలు చెప్పిండు ఆ మాత్రమైన ముక్కు తులం కన్నా గొప్ప తులం లేదు పల్లెల్ల పళ్ళు 7 పళ్ళు కన్నా గొప్ప పళ్ళు లేదు 7 పళ్ళు ఎదడి పళ్ళు ఎదడు మొలక మీద అంతే తెల్ల తోకల మనుషులకెళ్ళి బయటికి వెళ్తది ఆ మొలక మాత్రమైన 7 పళ్ళుగా మాత్రం గొప్పది అది చెప్పుకుంటా బొట్టెల్ల బొట్టు ఏ బొట్టు గొప్పదిరా రామయ్య అంటే ముగ్గుమ బొట్టు పసుపు బొట్టు ఊప్తి బొట్టు మాత్రమే ఎన్నో బొట్లు చెప్పిండు ఏ బొట్టు కాదు రామయ్య కళ్ళు బొట్టు మించిన బొట్టు లేదు దయ్యాడి భూతాన్ని కామిని మోమిని కమ్మకుండా భిక్షాసి 7 అక్కడ ఎన్నెళ్ళకు మాత్రం అన్నిటికీ మాత్రం మెప్పించేది కళ్ళు బొట్టు మించిన బొట్టు లేదు చెప్పుకుంటూ మా చెడు వాహనం వచ్చింది నాడు రేణుక దేవి గోడ మీద బొగ్గుతో రాసిందట చూసే వరకల్లా 24 ఏళ్ళు నిండింది ఇక నా భర్త చచ్చిపోయి 24 ఏళ్ళు నిండింది నాకేం భయం లేదు ఎల్లమ్మ పుట్టే కాడికెళ్ళి కొడుకు రాముడికి కథ అంతా చెప్పింది నాది ఎండుకొండ కైలాస నగరం నీ నాయన నీ అంటే సాయివరం పద్దవరి కలిసిండు ఒక్కటి నీ నాగవల్లి కాకముందుకే వీరే మహారాజు మాయ బ్రాహ్మణ వేషం వేసుకొచ్చి నా నాగవల్లి విఘ్నం చేసిండు చేతిలో తీర్థం శివులో గురువులు 4 మంత్ర ఉపదేశాలు వచ్చిన నాగవల్లి ఆడుతున్నది మీ నాయన వెళ్ళిపోయిండు వీర మహారాజు బాణలకి పెట్టి నాన్న సంవరించి మీ నాయన ప్రాణం తీసిండు పచ్చకుండా పాలబోన వేడు సత్యాన బోనం తీసుకుపోయి ఎగిరైన బోనము మీ నాయన పిండ కుడేసిన ఆయన బొక్కలు ఎముకలు మాత్రమే మరి వృక్షాన్ని కట్టిండ్రా నా కన్నతల్లి ప్రాణం తీసిన వాడిని నీళ్ళలో ఉన్న ప్రాణం నీళ్ళు ఇస్తాను డొక్కలయ్యా సిక్కులయ్యా జంపలు యాడవిల సిరియాల గౌరవం అన్నతల్లి పైన రాముడైనా ఒప్పందం గంధవాయుధం బుధమైంది వేసుకొని సడన్ మంటే మన కంచుకుప్పల కూడా కార్తవీర్య మహారాజు ఎరవచ్చుండు
కార్తవీర్య మహారాజు అంటే సామాన్యుడు కాదు. శ్రీమన్నారాయణతో సాగులేని వరం కోరిండు. ఎదురుగా పోతున్నట్టు మా నాయన ప్రాణం తీస్తాడు, నా ప్రాణం తీస్తాడు. గొర్రె ఆయన సర్వల రక్తం తీసుకున్నాడు. చెల్లె ఆడుకుంటాను కానీ కనిగుడ్డు తీసుకున్నాడు. మాత్రం మా వెనుక మళ్ళీండు. వెనుక మళ్ళీ వరకల్లా ఆ మనిషి రాజులు చూసిండ్రు. రాముడికి తండ్రి వచ్చి 24 ఏళ్ళు నిండి తండ్రి పేరు తెలిసిపోయింది. రాముడు వచ్చిన అంటే మన 7గురి బంక వల్ల ఒకటి ఎంకమ్మ పేరు పెడతాడు. రాముడు వచ్చే వరకల్లా రాముడు చెల్లిని ఎత్తుక రావాలి, లగ్గవాడాలి. ఆడేమో బామ్మడు అవుతాడు, మనం బావలం అవుతాము. అది సడల్ పడ్డ కన్న తల్లి కాళ్ళ మీద 5 నిమిషాలు అయిపోయింది. కాళ్ళ మీద పడ్డ కనకరం లేకుండా ఎత్తుకొని పోయిండ్రు. రాముడు వచ్చే వరకల్లా చెల్లె కనిపిస్తలేదు. తమ్ముడు ఆ డొక్కల జంబల ఎసిరికిన అమ్మ కన్న తల్లి దేవిదేవి అడగల సిరియాల గౌరీదేవి ఎక్కడ పోయిందంటే కాళ్ళ మీద పడ్డ కనకరం లేకుండా మనిషి రాజులో చెప్పుకోపోయారు. మాటలు చెప్పడానికి దెబ్బలు చెప్పేసి నా చెల్లెని ఎత్తుకపోతారా ముప్పందు గర్భవాజం తీసుకొని 7గురు మనిషి రాజు దగ్గరికి రాముడు వచ్చిండు. వచ్చేవరకల్లా నేనే లగ్గమాట 7గురు ఇట్లా చెల్లెలు సిరియాల గౌరమ్మ పుస్తక అట్టనే కట్టారు. సిరియాల గౌరమ్మ ఏమంటది అన్న రామయ్య, తల్లికి బళ్ళు ఉంటే పిల్లకి సుక్కుంటది. తీరు ఆకిలి తీరు ఆడిది. కన్న తల్లికి లగ్గం ఒకటైంది, నాగవెల్లి కాకపోయే నాయన మరణించు. నాకు లగ్గం ఒకటైంది, నాగవెల్లి కాకముందుకే నా భర్త ప్రాణం తీసినవన్నా అని అన్నమ్మకం చూసి విలువిలుతున్నది. గౌరమ్మ భయపడక నీ బాధ నేనంటున్నా, జడవకు నీ జంట నేనంటున్నా, పుగులు పడక నీ బుధబంధు నేనంటున్నా. కలియుగం మీద ఇంటింటికి ఇడిలేని గౌరీ వైద్యులు వాలే. గౌరీ పూజ ముందు కదా, గణపతి పూజ తర్వాత. ఈ లగ్గం లేదు చెల్లె సిరియాల గౌరమ్మ. కలియుగం మీద మాకు ఎల్లమ్మ గురువులు ఉన్నాయి, మాకు నోముందంటారు. ఎల్లమ్మ ఆదిశక్తి మాత్రం లగ్గమైంది, కొడుకులు ఉన్నారు, భారతున్నది. నోము ఎల్లమ్మ నోము కాదు, ఎల్లమ్మ బిడ్డ సిరియాల గౌరమ్మ నోము. ఎల్లమ్మ సిరియాల గౌరమ్మ బిడ్డ నోము కాదని ఎల్లమ్మ గొక్క పొద్దులు ఉన్నాయి, ఎల్లమ్మ దొంతులు ఉన్నాయి అని ఎన్నో అంటారు. కానీ ఎల్లమ్మ బిడ్డ సిరియాల గౌరీదేవి ఏ నోము, ఏదారి గౌరమ్మ రథం అది నోము. సిరియాల గౌరమ్మకు మాత్రం నీ సెక్కది లగ్గం ఒకటి నాగవెల్లి కాలేదు. కలియుగం మీద మాత్రం గౌరీదేవి నిలిచింది. అడికలి కన్న తల్లి దగ్గరికి వచ్చిండు. అమ్మా నువ్వు నా తల్లి అయితే తండ్రి ఎక్కడున్నాడు? 3 కొడుకులు తీసుకుని 4 కొడుకులు తీసుకుని మర్రి వృక్షం కాడికి వచ్చింది. కట్టుకున్న కళ్యాణ మలిపి కాశ పోసింది, తొల ఉరికింది, బల్లెలు బాకింది. ఆ ఎముకలు బొక్కలు తీసి రాముడు చేతికి ఇచ్చింది. రాముడు ఎముక తర్వాత ఎముక, బొక్క తర్వాత బొక్క.